రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని రేషన్ డీలర్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తెలంగాణలో రేషన్ డీలర్లు పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. గడిచిన 5 నెలల నుంచి తమకు కమిషన్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల్లో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రమంతటా కూడా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయాల ఎదుట నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేషన్ డీలర్లందరూ కూడా ఏప్రిల్ 2025 నుండి ఆగస్టు 2025 వరకు దాదాపు 5 నెలల రేషన్ను మేము ప్రజలకు పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి గత 5 నెలల నుండి కూడా ఇంతవరకు మాకు కమిషన్ రాక అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి, అందరికీ కడుపు నింపే రేషన్ డీలరు తన పస్తులుండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. కనుక మరి మేము ఏ విధంగానైనా కానీ మొట్టమొదటి ప్రధాన డిమాండు 5 నెలల కమిషన్ వెంటనే మాకు విడుదల చేయాలి. అదేవిధంగా ఎన్నికల్లో హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేషన్ డీలర్లందరికీ కూడా ప్రతి డీలర్కు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి మన ఎన్నికల మేనిఫెస్టోలో, అదేవిధంగా క్వింటాల్కి 300 రూపాయలు కమిషన్ ఇస్తామని చెప్పేసి కూడా హామీల్లో భాగంగా ఇచ్చింది. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, మరి ఇంతవరకు కూడా మాకు దాన్ని అమలు చేసిన పాపాన పోతులేదు. కానీ రాబోయే రోజుల లోపల ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వం తలవంచేలా మా యొక్క డిమాండ్లన్నీ కూడా మేము నెరవేర్చుకుంటామని చెప్పేసి మేము రేషన్ డీలర్లందరినీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఈరోజు ఏదైతే ఇప్పుడున్నటువంటి వినతి పత్రాలని డిమాండ్లతో కలెక్టర్ గారికి మేము సమర్పించుకొని వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తామేమంటే వెంటనే మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుచున్నాము. మా యొక్క డిమాండ్లను నెరవేరే పక్షం లోపల మేము 15 రోజుల తర్వాత ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము. భారీ ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరమైతే ప్రజా పంపిణీ వ్యవస్థను స్తంభింపజేసి అయినా కానీ మేము మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకుంటామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.